మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగాలి. రమ్యకృష్ణ అండ్ సౌందర్య కాంబినేషన్ అండ్ అసలు అది ఆయనకి ఎంత పేరు వచ్చిందో వాళ్ళిద్దరికి అంతకన్నా పెద్ద పేరు వచ్చింది. ఇటు పొగర్ క్యారెక్టర్, అటేమో సౌందర్య గారు ఇన్నోసెంట్, ఇక్కడేమో అమ్మ. ఎలా అనిపించింది అసలు ఆ నరసింహ సినిమా అంతా ఎలా అనిపించింది? అంటే రమ్యకృష్ణ గారు కాలు సౌందర్య గారిని అలా చంప మీద అలా అన్నప్పుడు కానీ ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా పెద్ద గొడవలు చేసే ఆ రోజుల్లోనే. ఎలా ఉంది అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది సౌందర్య గారితో రమ్యకృష్ణ గారితో? వర్క్ ఎక్స్పీరియన్స్ సౌందర్య అంతగా ఇంటరాక్షన్ ఉండేది కాదు మాకు. రమ్యకృష్ణతో బికాస్ షీ ఈజ్ మై డాటర్, షీ ప్లేడ్ మై డాటర్, అందువల్ల ఎక్కువ వర్క్ చేశాను మేము. బట్ షీ ఈజ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. తర్వాత తను కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ డ్రెస్ అంత జాగ్రత్త తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నది ఏంటంటే హెయిర్ డ్రెస్ అంతా తనే చేసుకుంటుంది. ఓకే. అది భరతనాట్యం డాన్స్ ఉంది కదా అడేపాలో నరసింహలో, ఆ హెయిర్ డ్రెస్ కూడా తనే చేసుకుంది అనేసి విన్నాను నేను. అంటే తన మేకప్ రూమ్లో తను రెడీ అయ్యి వస్తుంది కదా, మనకు తెలీదు. బట్ అంత డిఫికల్ట్ ఉన్న హెయిర్ డ్రెస్ కూడా తను ఎలా చేసుకుంటుంది అనేది నాకు అర్థం కాలేదు. షీ ప్రజెంట్స్ హర్ సెల్ఫ్, చాలా బాగా ప్రజెంట్ చేసుకుంటారు తను. అది మెచ్చుకోవాల్సిన విషయం కదా. ఆ గొడవ నిజమేనా? నిజంగా ఆ రోజుల్లో ఫ్యాన్స్ అసోసియేషన్ సౌందర్యాన్ని అలా చేసింది అవన్నీ నాకు తెలీదు. ఫ్యాన్స్ అసోసియేషన్లు గొడవలు అవన్నీ తెలియదు. కానీ సెట్లో గొడవలు అంటే గొడవలు కాదు, సెట్లో అసలు సెట్లో ఎలా ఉండేవారు వాళ్ళిద్దరు అసలుకి? సెట్లో మామూలుగా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూస్తేనే రెబల్ గా ఉంటుంది, ఈ క్యారెక్టర్ చూస్తేమో లంగావని చేసుకుని ఇన్నోసెంట్ గా ఉంటుంది. ఎలా ఉండేది? ఎందుకంటే సౌందర్య ఎప్పుడు కొంచెం రిజర్వ్డ్ గా ఉంటుంది. ఆవిడ తనేదో తన వర్క్ ఏదో షార్ట్ టైంకి వచ్చేవారు, వెళ్ళిపోయేవారు. రమ్య కొంచెం అందరితోటి కొంచెం మాట్లాడుతూ ఉంటుంది, సరదాగా జోవియల్గా ఉంటుంది. లక్ష్మి గారు మేము ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మా సర్కిల్ ఒకటి ఉండేది, మేము మాట్లాడుకోవడం. అది శివాజీ గారు నాతో, నేను యాక్ట్ చేశాను శివాజీ గారితో, అందువల్ల ఆయన మాతో బాగా మాట్లాడుతూ ఉండేవారు. ఒక సీన్లో మాత్రం గులాబీ పువ్వు కోసుకుని ఆవిడ తలలో పెట్టుకుంటుంది. పెట్టుకుంటే ఈవిడ కిందని వేసేసి కాలుతో నలిపేసి తిట్టి పంపిస్తుంది. ఆ సీన్ ఎలా ఉండిందంటే ఫస్ట్ నేను ఎదురవుతాను, అమ్మాయి ఏడుస్తూ ఇలా వచ్చినప్పుడు నేను ఎదురవుతాను అనమాట. వచ్చినప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఎలాంటి పని మనిషి, నేను కూడా అంతేనమ్మా, నేను కూడా ఒక పని మనిషిని అన్నట్టుగా ఏదో డైలాగ్ ఉండిందనమాట. అది డైలాగ్ మేము చెప్తూ ఉంటే వెనకాల నుంచి ఒక పెద్ద పక్కపక్క నవ్వు. రజనీ నవ్వుతున్నారు. ఎందుకు? ఏ పని మనుషులు అంటే వీళ్ళు పని మనుషులు, ఇంత అందమైన పని మనుషులు ఎవరికైనా ఉంటారా అట్లా అని చెప్పేసి పెద్దగా నవ్వుతున్నాడు అనమాట. అప్పుడు రవికుమార్ గారు వెంటనే డైలాగ్ మార్చారు. ఆడియన్స్ కూడా ఇలా అన్నారంటే అది కామెడీ అయిపోతుంది ఆ సీను అని చెప్పేసి ఆ డైలాగ్ మార్చి వేరే విధంగా రాశారనమాట. సో అదొకటి జరిగిన అవకాశం. ఇప్పుడు రజనీకాంత్ అన్నారు కాబట్టి, ఇప్పుడు రజనీకాంత్ గారు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు పార్టీ కూడా స్థాపిస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఏ హీరో కూడా ఇప్పుడు సక్సెస్ అయింది లేదు. తెలుగులో చూసుకున్నా, ఇప్పుడు తమిళ్లో స్టార్ట్ చేశారు కాబట్టి, మీకు తెలిసినంత వరకు తమిళ ఆర్టిస్టులకు కానీ, ఇక్కడ సెటిల్ అయిపోయిన తెలుగు ఆర్టిస్టులకు కానీ మీ ఒపీనియన్ ఏంటి అసలుకి రజనీకాంత్ పార్టీ మీద? నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నాకు పాలిటిక్స్ అంటేనే ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. పొలిటీషియన్స్, పాలిటిక్స్ అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. నాకు ఎంత క్లోజ్గా యాక్ట్ చేసిన రజనీ, కమల్ సినిమా పాలిటిక్స్లోకి రావడం నిజంగా నాకు దానికి పెద్ద ఇష్టం లేదు. అది నేను చెప్తే తప్పుగా ఉంటుంది. ఒక్కొక్కరు చెప్తారు, అయ్యో ఆయన ఇలా పెద్ద ముందుకు వచ్చేస్తారు, పెద్ద ఆయన ఇలాంటి ఐడియాలజీ, ఈయన ఇలాంటి ఐడియాలజీ, అలాగా పొగుడతారు. నాకు పొగడాల్సిన అవసరం లేదు. నాకెందుకో వాళ్ళు పాలిటిక్స్ రావడం నాకు ఇష్టపడలేదు. ఓకే, ఐ డోంట్ లైక్ ఇట్. ఎప్పుడైనా కనపడితే చెప్పండి. అయితే ఎక్కడ కనిపిస్తారు వాళ్ళు? ఏదో ఒక ఉంటాయి కదా మీకు ఫంక్షన్స్, ఇక్కడ వల్ల ఏమి ఫంక్షన్ లేవు, ఏం లేవు. సో ఇప్పుడు బాగా తెలుగులో మీకు నచ్చే యాక్టర్స్ అంటే ఎవరి పేరు చెప్తారు? తెలుగులో నాని పిక్చర్స్ ఇష్టం. టు బి ఫ్రాంక్, ఆర్టిస్టుల కంటే నాకు పిక్చర్ బాగుంటే లైక్ చేస్తాను. నానిలో ఏం నచ్చింది? నాని పిక్చర్స్ అన్నీ నచ్చుతాయి, ఎందుకంటే డౌన్ టు ఎర్త్. మహేష్ బాబు అని చెప్పారు. మహేష్ బాబు ఇష్టమే. మహేష్ బాబు పిక్చర్స్ కొన్ని చూశాను కదా, ఆ ఒక్కడు ఏదో ఉన్నాయి కదా చాలా. ఒక్కడు ఎప్పుడో జమానా. అవును, ఈ మధ్య చూసిన పిక్చర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చేయలేదు, కానీ అప్పటి పిక్చర్స్ అన్ని చాలా బాగుండేవి. ఓకే. తర్వాత ఈయన
అల్లు అర్జున్ సూపర్ ఆర్టిస్ట్ అయ్యా. నాకు ఇష్టం అబ్బాయి డాన్సింగ్, పర్ఫార్మెన్స్ అండ్ ద వే హీ టేక్స్ హిస్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, ఆయన కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురుతో మీకు ఆఫర్ వస్తే ఎలాంటి రోల్స్ చేస్తారు? అమ్మమ్మ ఏది ఇచ్చినా చేస్తాను. హీరోయిన్ ఇచ్చినా చేస్తారా? హీరో ఇస్తారా? చేస్తాను. ఒక చిన్న పిల్లడు ఒక పెద్ద ఆమెను లవ్ చేసినట్టుగా కథను తీయమనండి, చేస్తాను. ఓ బేబీ లాగా అది లక్ష్మి గారు చేసేసారు, మనకివ్వరు. సో ఐ థింక్ మీరు ఇప్పుడు వస్తే మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ అవుతుంది, అంతే కదా? ఎస్. సో ఇప్పటికి మీరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు తెలుగు మూవీస్లో యాక్ట్ చేయడానికి. డెఫినెట్లీ. బట్ తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని కొంచెం మర్చిపోయింది అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ తెలుగు పిక్చర్స్ అవి చేయాలనుకుంటున్నది కారణం ఏంటంటే, ఆంధ్రాలో తెలంగాణలో నాకున్న రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, ఓకే, వాళ్ళ కోసం నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ అడుగుతుంటారు, నువ్వు తెలుగులో ఎందుకు యాక్ట్ చేయవు అని అడుగుతుంటారు. నేను యాక్ట్ చెయ్యను అని ఎవరికి చెప్పలేదమ్మా, నాకు ఛాన్సెస్ వస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పేసి. వాళ్ళ కోసం ఆంధ్రాలో చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నాకు తెలుగు పిక్చర్స్ చేయాలండి. ఒకసారి ఇప్పుడున్న డైరెక్టర్స్ని ఇప్పుడు అట్లా లేదు, తెలుగు ఇండస్ట్రీ ఎట్లా అయిపోయింది, డైలీ వెళ్ళాలి, అడగాలి, తిరగాలి, అవన్నీ మళ్ళీ వాళ్ళు కాదు. నిజంగా ద డే వన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్లో మీ ఫొటోస్ ఏమన్నా ఇవ్వండి అన్నప్పుడు పంపించేవాడు. ఇప్పుడు కూడా కొన్ని మీ గెటప్ ఎలా ఉంటుందో చూడాలి, ఈ మధ్య యాక్టర్స్ ఏమైనా పంపించండి, మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు, ప్రజెంట్ లుక్స్ ఎలా ఉన్నాయని దానికి ఫొటోస్ పంపిస్తాను. అంతే తప్పించి వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, అడగటం అలాంటి పద్ధతి లేదు. అది ఒక కారణం అయిందొచ్చయ్యా నేను ఎక్కువ పిక్చర్స్ చేయకపోవడానికి కారణం. ఇండస్ట్రీకి వచ్చి సత్యప్రియ గారు ఎంత సంపాదించారంటే ఏం చెప్తారండి? నేను అందరి అభిమానాన్ని సంపాదించాను. ముఖ్యంగా ఇది అందరూ సంపాదిస్తారు, నేను సంపాదించాను. లేదు, నువ్వు అభిమానం సంపాదించావు, నువ్వు లక్షలు క్రోర్స్ సంపాదించవచ్చు, నేను అంత సంపాదించలేదు. వాట్ ఎవర్ ఐ ఎర్న్డ్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్లో నా ఫ్యామిలీని కాపాడుకున్నాను, నా పిల్లల్ని పెద్దవాళ్ళు చేశాను, పిల్లల్ని చదివించాను, నా కోసం ఒక ఇల్లు కట్టుకున్నాను, అంతే. ఒక ఇల్లు, ఇలాంటి ఇల్లు ఒక 10? ఇదొక్కటే ఇల్లు. ఓకే, ఇదొక్కటే ఇల్లు. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? బాబేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీఈస్ ఇన్ యూఎస్, జాబ్ చేస్తున్నారు అక్కడ. అమ్మాయి ఏమో ఆర్కిటెక్ట్. ఓ సూపర్. షీ మ్యారీడ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు లండన్లో ఉంటున్నారు. వర్చుసాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆల్రెడీ. తను వర్క్ చేసేది, ఆన్లైన్లో వర్క్ చేసేది, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. బట్ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఉండడం వల్ల పిల్లల్ని గమనించలేకపోవడం కారణంగా తను జాబ్ వదిలేసింది. నౌ షీ ఈజ్ అ హౌస్ వైఫ్. ఫ్యామిలీ అంతా సెటిల్? వెల్ సెటిల్. మీరు వెల్ సెటిల్? నాకు చాలు, నాకు ఎక్కువ ఆశలు లేవు. ఏం కావాలి మనకి? నాకు పెద్ద బిఎండబ్ల్యూలు, ఇంకోటి ఏంటో ఉంది, పెద్ద పెద్ద కార్లు, అలాంటి కార్లన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు లోన్లు తీసుకుని చేసుకుంటారు. నాకు అవి ఇంట్రెస్ట్ లేదు. వాట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మీ? నాకు చిన్న కారు చాలు. మారుతి ఇగ్నిస్ ఉంది, నేను డ్రైవ్ చేసుకుంటాను. ఆ కారు ఒకటి ఉంది, ఇల్లు ఉంది. ఏం తింటాను నేను? ఈ ఏజ్లో మనం ఏం తింటాం? అన్నం కూడా తినలేను నేను. ఓకే, చపాతీలు, గోధుమ అన్నం, మిల్లెట్స్, ఇవే కదా తింటున్నాం. ఫ్రూట్స్ తింటాం తప్పించి ఇంకేం తినగలం? బంగారం తినలేం, వెండి తినలేం. అండ్ మా పిల్లలు నా గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు అనేది ఏంటంటే, యూ బీ కంఫర్టబుల్ మమ్మీ, నీకు సంతోషం ఏది కలిగిస్తుందో నీకు ఫ్రెండ్స్తో వెళ్ళు, దేశాలు చూడు, ఊళ్ళు చూడు, నీకేం కావాలనుకుంటే అది చేసుకో, అంతే తప్పించి మా కోసం నువ్వేమీ సంపాదించి పెట్టక్కర్లేదు అనే ధైర్యం చెప్పగలిగిన పిల్లలు నా పిల్లలు. సో ఐఎమ్ కంఫర్టబుల్. సూపర్. అయితే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.